మరి ఈ రోజున ప్రత్యేకంగా మన సంఘానికి వచ్చి వాక్య పరిచయం చేస్తూ ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నారు కనుక ఈ సమయం వారికి శ్రమవారిని ప్రేమ తీర్చడానికి ఆహ్వానిద్దాము. 3 సార్లు అన్ని చెప్పి వారికి సమయాన్ని ఇద్దాము. అయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవుని నామానికి స్తోత్రం ఉంది. ఈ క్రిస్మస్ యాక్సిడెంట్ 2025కి నేను ఇక్కడ రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని కూడా ఉన్నాను. ఈరోజు 12వ రోజు అండి. ఈ అవకాశాలు ఇచ్చిన జీవ దంపతులకి, లోకల్ ఆఫీసర్స్ కి, అలానే సర్వీసింగ్ అందరికి వందనాలండి. మరి నాకు ఈరోజు ఇచ్చిన ధ్యానాంశం యేసు జననం, ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇచ్చిన వాక్యాంశం లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ కన్య అయిన మరి తొలిచూల కుమారుడు మరి పుట్టినాడు. తన్ని పొత్తిపొట్టులతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల తోటలో పరడు పెట్టినట్టు మనం చూస్తున్నామండి. మరి ఇక్కడ మొదటి వచనానికి వస్తే కైసర్ అగస్త్య గురించి రాశారు. ఆయన సర్వలోకమునకు ప్రజాసంఘ రాయాలని ఆజ్ఞయించినట్టు చూస్తున్నామండి. కానీ ఇక్కడ సర్వలోకం రాసినా కూడా ఆ సర్వలోకంలో మరి రాయలేదు. ఓన్లీ ఆయన ఎక్కడెక్కడ రోమా సామ్రాజ్యం మరి పరిపాలనలో ఉందో, మరి ఐరోపా ఖండంలో కొన్ని ప్రాంతాలు, మరి ఆసియా ఖండంలో కొన్ని ప్రాంతాలు, అలానే ఆఫ్రికా ఖండంలో కొన్ని ప్రాంతాల్లో మరి ఎక్కడెక్కడ రోమా ప్రభుత్వం పరిపాలనలో ఉందో అక్కడ మాత్రమే ఈ ప్రజాసంఖ్య చేసినట్లు మనం చూస్తున్నామండి. తర్వాత 3వ వచనానికి వస్తే సేమ్ లూకా సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో వెళ్ళినందు వలన యూసెఫ్, దాంట్లో కూడా యూసెఫ్ దావీదు వంశస్థుడైన మూలాన ఆయన బెత్లెహేముకు రావాల్సి వచ్చింది. బెత్లెహేముకు నజరేతు నుండి, గలిలియాలో ఉన్న నజరేతు నుండి యూదియాలో ఉన్న బెత్లెహేముకు వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం అండి. దాని దూరం చూస్తే అక్కడ నజరేతు నుండి బెత్లెహేముకి ఎంత దూరం ఉందని చూస్తే దగ్గర దగ్గర 150 కిలోమీటర్లు ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. సరే, తర్వాత మరి 7వ వచనానికి వస్తే ఇక్కడ మా కన్య అయిన మరియ మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భం ధరించి మరి యేసుక్రీస్తు జనని, యేసుక్రీస్తుని కన్యను అని చెప్పి రాసి ఉన్నది. మరి ఇక్కడ సర్వం రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈయన రాజులాగా రాకుండా ఒక సాధారణ మనుషులాగా వచ్చాడు. ఇక్కడ రాజ దుస్తులు ఏది లేదండి. మరి ఇక్కడ పొత్తిగుడ్డతో మరి ఇక్కడ చుట్టినట్టు మనం చూస్తున్నాం. తర్వాత స్థలం మీద పశువులు ఎక్కడైతే ఆహారం తింటాయో అక్కడ పొలంలో పెట్టినట్టు మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శరీర అవతారంలో వచ్చాడు. ఇక్కడ మన యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే, 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే చదువుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండదు, వాక్యం దేవుని ఉండదు. తర్వాత 3వ వచనం చూస్తే సమస్తం ఆయన మూలంగా కలిగిన దేది ఆయన లేకుండా కలిగి. సరే, ఎందుకు ఒక దేవుడు ఒక శరీరావతారంలో రావాలి? ఎందుకు దేవతలా రాలేదు? ఎందుకు కేరుపులా రాలేదు? ఎందుకు సేరాఫ్లా రాలేదు? ఎందుకు మనిషి రూపంలో వచ్చాడు? అట్లా పరిస్థితి అండి. ఎందుకు మనిషిని విమోచించాలి? పడిపోయిన దేవదూత అప్పుడు మనకి తెలుసు కదండి, ఒక దేవదూత పడిపోయి లూసిఫర్ పడిపోయింది. ఆ లూసిఫర్ ని మరి రిలీజ్ చేయడానికి రాలేదు. కేవలం మనిషిని మాత్రమే ఎందుకు మనం విమోచించడానికి యేసు ప్రభు ఇక్కడ శరీర రూపధారిగా ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తే
నేను రక్షించబడిన మొదటి దినాల్లో 2018లో నేను వినిన కథ మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఆ పరలోకంలో తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు. ఆయనకి దేవదూతలు ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు ఆరాధన అంటే అది మన దేవుడు వచ్చి నిత్య జీవంలో ఎటర్నిటీ. అంటే నిత్య జీవం అంటే అది గంటల్లో, సెకండ్లో, లేకపోతే రోజుల్లో, లేకపోతే సంవత్సరాల్లో లెక్క పడతారు. అది 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు. అది ఒక పెద్ద సమయం కాదు. ఎటర్నిటీ అంటే అది కొలలు లేనిది. సో అట్లాంటి చోట్ల రెగ్యులర్ గా ఆరాధన జరుగుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు వెనకాల ఒక కీరపు ఉండేవాడు. ఆ కీరపు పేరు లూసిఫర్ అని చెప్తారు. ఆ తండ్రి అయిన దేవుడు ముందు కుమారుడైన దేవుడు కూర్చున్నాడని చెప్తారు. సో ఇక్కడ రోజు ఆరాధన జరుగుతూ ఉంటది. ఆరాధన రోజు తండ్రి అయిన దేవుడికి వచ్చినా కూడా వెనకాల ఉన్న కీరపు పరిస్థితి ఎలా ఉందని మనం చూస్తే యేసుకీర్ గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనానికి వెళ్తే అక్కడ ఈ లూసిఫర్ గురించి ఒక చిన్న మాటలు రాశారు. ఏమని రాశారంటే ఆయన పరిపూర్ణ జ్ఞానం గలవాడు, సంపూర్ణ సౌందర్యం గలవాడు అని చెప్పి రాశారు. తర్వాత 13వ వచనం ఒకసారి యేసుకీర్ గ్రంథం మీరు సరే ఇక్కడ ఈయన ఏదైనా తోటలో ఉన్నట్టు రాశారు. తర్వాత విలువ గల రాళ్ళు మణిమాణిక్యాలతో ఒక 9 విలువ గల రాళ్లతో ఇక్కడ అమర్చబడి ఉన్నాడని, ఒక హై ర్యాంకింగ్ అఫీసర్ గా మరి పరలోకంలో ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. తర్వాత ఈయన నియమింపబడినవాడు. అంటే ఇంగ్లీష్ బైబిల్ అయితే యువర్ క్రియేటెడ్, అంటే ఆయన దేవుడిలాగా ఎప్పటి నుంచో ఉన్నవాడు కాదు. ఈయన వచ్చి క్రియేట్ అయిన వాడు కాబట్టి ఆయన రాసి ఉన్నది. తర్వాత 14వ వచనానికి వెళ్తే ఆయన అభిషేకుడైన షేరు, మీరు దేవుడు మనసు పెట్టి మన పాలన గ్రంథంలో వెళ్తే దేవుడు మనసు పెట్టి మీద దేవుడు సింహాసనానికి ఇరుపక్కల కేరుబు రెక్కల సార్లు కప్పినట్టు ఉంది. సో ఇక్కడ కూడా దేవుని సింహాసనం వెనకాల ఇది మందసం పెట్టే ముందు కథ అనుకుంటండి. మేబీ ఈయన ఒక్కడే తన ఆశ్చర్యంగా ఉంటుంది కవర్ తను రాశారు ఇంగ్లీష్ లో. ఆ దేవుని సింహాసనాన్ని కవర్ చేసేది ఇక్కడ లూసిఫర్ గా ఉన్నట్టు మనం చూస్తున్నాం. తర్వాత ఎంతో 15వ వచనం చూస్తే ఆయన చూడండి ఇక్కడ ఆయన స్టార్టింగ్ లో యథార్థుడిగా రాశారు. తర్వాత 16వ వచనాల్లో చూస్తే ఆయన కలిగిన విస్తారమైన వర్తకం చేత లోలో నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయవచ్చు. దీని గురించి ఏం చెప్తారంటే ఈయన తర్వాత ఈయన చేసిన పాపం 17వ వచనంలో ఉంటుంది అనుకోండి. కానీ ముందుగానే ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన మిగతా దేవతలతో వెళ్ళి మీరు దేవుడు వచ్చి మీరు ఎంత వేసినా కూడా మీరు మామూలుగా చూస్తున్నారు, మీరు ఇంకా విలువ గలవారు, మీకు ఇంకా విలువ ఇవ్వాలి అని దేవుడు మామూలుగానే చూస్తున్నారు. సో మీరు నాతో చేస్తే మీరు కావాల్సింది చేసుకోవచ్చు, మీకు విలువ నేను పెంచుతాను అని చెప్పి మిగతా దేవదూతల్ని ఆయన వైపు తిప్పుకున్నట్టు చూస్తామండి. ఈయన చేసిన పాపం ఏంటంటే 17వ వచనంలో రాస్తుంది, చదువుతారండి. ఓకే చాలు. ఇక్కడ ఈయన సౌందర్యం చూసుకొని గర్వించిన వాడు నీ తేజస్సు. సో దేవుడు ఎంతో మహిమగడ రావడం, తర్వాత ఒక హైరాంకింగ్ అఫీసర్ గా, తర్వాత దేవుడి సింహాసనాన్ని పంపుతున్నట్టు, తర్వాత ఆయనకి సౌందర్యం తేజస్సు వల్ల ఇవన్నీ అన్ని మంచి లక్షణాలు ఉండేసరికి ఆయన తలకెక్కిపోయి మరి కింద పడిపోయే స్థితికి వచ్చాడని చెప్పి చూస్తున్నాం. ఇంకా యెషయా 14వ వచనంలో కూడా ఈయన చేసిన ఇంకా కొన్ని పాపాలు ఉంటాయి. 13వ వచనాన్ని చూస్తే చదువుతాను. ఇక్కడ తన సింహాసనాన్ని దేవుడు అంటే ఆకాశం పైన తీసుకొని వెళ్తాడంట. తర్వాత నక్షత్రములకు పైగా సింహాసనం తీసుకొని వెళ్తాడని చెప్పి, తర్వాత 14వ వచనంలో మేఘమండలం మీదకి ఎక్కుతాడంట.
తర్వాత మహోన్నతి సమానంగా, సో దేవుడికే సమానంగా తను తాను హెచ్చించుకొని దేవుని పరిపాలనే నాకు వద్దు అని చెప్పి తిరగబడి ఆ వ్యక్తులు జరిగి కింద పడిపోయినట్లు చూస్తున్నాం అండి. ఇక్కడ ఇది ఏంటి, ఇదంతా ఏంటి అని చూస్తే ఎస్కేల్ 22లో 12వ వచనంలో ఇది వచ్చే అంగలార్పు ఒక లాంటిది. ఈ అంగలార్పు అంటే దేవుడు బాధపడుతున్నట్టు చెప్తున్నారు. దేవుడు తర్వాత ఒక సీన్ అమ్మని నేను తెలుసుకున్న లైఫ్ సర్వీస్ ఒక చిన్న పనికొస్తుంది ఏంటంటే అంగలార్పు తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఒక లూసిఫర్ పడిపోవడం వల్ల బాధపడినట్లు, ఏంటి ఇంత బాగా తయారు చేసాం, అమూల్యమైన రత్న మణిమాణిక్యాలతో తయారు చేసాం, పర్ఫెక్ట్ మరి పరిపూర్ణంగా మరి పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చాం, పరిపూర్ణమైన సౌందర్యం ఇచ్చాం, తర్వాత ఇంత ఇచ్చినా కూడా, ఇంత విలువ ఇచ్చినా కూడా ఇవన్నీ బాగానే ఉండేవాడు. ఇప్పుడు మొత్తం మరి తలకెక్కిపోయి మరి కింద పడిపోయిన స్థితికి వచ్చాడు అని చెప్పి బాధపడుతూ వారు ఒక ఆలోచనకి వచ్చారు. ఈసారి ఇప్పుడు పైన కొంతమంది దేవతలు లేరు, అలానే అభిషక్తుడైన కేరుడు లేడు. సో ఒక వేకెన్సీ అనేది హెవెన్ లో క్రియేట్ అయినట్టు. సరే ఈసారి దేవదూతలు కండి, ఈసారి మనం ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం అని చెప్పి ఆది కాండానికి వచ్చి ఆది కాండం మొదటి అధ్యాయానికి వచ్చి 26వ వచనానికి ఉంటారండి. అవును, ఈసారి ఏంటంటే ఈసారి దేవుడు అంటే ఈసారి మనల్ని ఈసారి విలువలు రావడం, ఈసారి మామూలుగా చేద్దాం అని చెప్పి, ఈసారి ఎవరిని చేద్దాం అంటే ఎవరినో చేయాల్సిన అవసరం లేదు, ఈసారి మనల్నే మనం చేసుకున్నాం అని చెప్పి దేవుడు ఏం చేశారంటే తన స్వరూపం మందు తన పోలికి చొప్పున నరుడికి ఎందుకు చేశారు కూడా నర రూపధారికి రావడానికి కామో నేను ఇదే అనుకుంటా అంటే తన స్వరూపంలో తను చేసుకోవడం వల్ల అండి. తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనానికి వెళ్తే నేల మట్టితో ఓకే అండి. ఈసారి ఇక్కడ బంగారం లేదు, లూసిఫర్ చేసినట్టు బంగారం లేదు, విలువ కట్టురాలు, ఈసారి నేల అన్నిటికైనా తక్కువైంది. ఈసారి గర్వం లేని పరిస్థితి తీసుకొద్దామని చెప్పి ఒక నేల నుంచి తీసుకున్నాడు. తర్వాత ఈసారి ఎవరో స్వరూపం తీసుకునేది తన స్వరూపంలో తన్ను చేసుకున్నట్టు చూస్తున్నాం అండి. తన్ను చేసుకున్న తర్వాత మనం యెషయా 46వ అధ్యాయం 10వ వచనానికి వెళ్తే ఇక్కడ దేవుడు ఎట్లాంటి వాడు, దేవుడికి యాక్సిడెంట్స్ ఉండవండి. యాక్సిడెంట్ అంటే ఈరోజు మన జీవితంలో ఏదైనా జరిగితే దీన్ని ఎట్లా మనం సాల్వ్ చేయాలి, ఇది ఎలా మనం పరిష్కరించుకోవాలి, అట్లాంటి క్లిష్టమైన సమస్యలు దేవుడికి రావాలి. దేవుడు ఎట్లాంటి వాడు అంటే ఇక్కడ రాసింది శ్రీకృష్ణ. ఈయన ఆది నుండి ఏం జరగబోతుందో ఇప్పుడు మనకు కొన్ని రాష్ట్రాలు ఏసావు గురించి, లేకపోతే యాకోబు గురించి, ఏసావు నేను వ్యతిరేకించాను, యాకోబు నేను ఇంకా పుట్టనే లేదండి అంటే దానికి ముందే ఆయన వ్యతిరేకిస్తున్నాడంట. సో ఆయనకి ఏం జరుగుతుందో తెలుసు. ఇప్పుడు ఆది ముందే కలుగుతున్న వాటిని తెలియజేస్తున్నాను. ఇంగ్లీష్ పేపర్లో అయితే డిక్లేర్ ఎండ్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే మనం ఇప్పుడు స్వర్గానికి వెళ్తాం, నరకం వెళ్తాం మనకు తెలియదు, కానీ దేవుడితో ఉంటాం లేదా దేవుడితో ఉండడం మనకు తెలియదు, కానీ దేవుడి ముందుగానే తెలుసు మన పరిస్థితి ఏంటి. సో ఆయనకి తెలుసు మనిషి చేసిన మనిషి ఖచ్చితంగా పాపంలో పడిపోతాడని తెలుసు, ఆయనకు తెలియదు కాదు. సో వాళ్ళ డిస్కషన్ లో ఏమని తెలిసిందంటే ఓకే ఇప్పుడు పడిపోతాడు, ఏం చేయాలి అని ఆలోచించిన సమయంలో కుమారుడైన దేవుడు, ఇప్పుడు ముగ్గురు డిస్కషన్ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు కుమారుడైన దేవుడు ముందుకు వచ్చి ఓకే విమోచన కావాల్సింది నేను నరకదారికి వస్తాను, నేను రక్తం చెందిస్తాను, నేను విమోచిస్తాను వీరందరినీ అని చెప్పి కుమారుడైన దేవుడు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చెప్తాడంటే ఓకే నువ్వు అలా చేస్తే నేను నా ఆత్మతో నిన్ను పునరుద్ధానుడిగా చేస్తాను, తిరిగి లేపుతానని చెప్పి చెప్తున్నట్లు ఈ చిన్న కథలో తెలియజేస్తుందండి. తర్వాత ఆదికాండం 2వ వచనానికి పోతే అక్కడ 2 వృక్షాలు 9వ వచనంలో చూస్తే 2 వృక్షాలు
చెప్పండి చెప్పండి. సో ఇక్కడ తోట మధ్యలో 2 చెట్లు పెట్టినట్టు ఒకటి దిగి వృక్షం, ఒకటి మంచి చెట్లు తెలియనిచ్చే వృక్షం ఉందని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం అండి. తర్వాత పరలోకంలో మనకు ఒక సీన్ నాకు దేవుడు చెప్పాడు. ఏంటంటే ఆయన అగ్ని గంధంతో కూడిన గంధం లేక్ ఆఫ్ ఫైర్, అగ్ని గంధకములు గల గుండము ఒకటి తయారు చేస్తున్నట్టు చూస్తాడు. చూసి దేవా, ఇప్పుడు నువ్వు చేసిన మనిషి, నీ స్వరూపంలో నువ్వు చేసుకున్న మనిషి ఖచ్చితంగా పాపంలో పడతాడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ పాపంలో పడితే అప్పుడు నా కోసం ఇది నువ్వు అగ్ని గంధకములు గల గుండం చేస్తున్నావు. మరి నువ్వు జస్ట్ గాడ్, నువ్వు న్యాయమైన దేవుడు. మరి నీకు కేవలం నన్ను పంపిస్తే ఎలా? వాళ్ళు పడిపోయిన వాళ్ళు వదిలేస్తావా? నువ్వు న్యాయమైన దేవుడు కదా, నువ్వు ఎలా వదిలేస్తావు అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు వచ్చి, ఓకే, ఎవరైతే నా కుమారుని ఫాలో అవుతారో వాళ్ళని నేను తీసుకుంటాను. ఎవరైతే నిన్ను ఫాలో అవుతారో, ఎందుకంటే అగ్నిగంధముల గుండము ఆయన మాత్రం తయారు చేసి, ఎవరైతే నిన్ను ఫాలో అవుతారో వాళ్ళకు దాంట్లో తీసుకెళ్ళు, అన్ని గంధకములు గల గుండంలో తీసుకోళ్ళు అని చెప్పినట్లు తెలుస్తుంది. తర్వాత మనం చూస్తే ఆవు వచ్చి సర్పం తర్వాత ఏదో మీకు అందరికి తెలుసు. సర్పం వచ్చి సాతాను ఆ పని మోసం చేసినట్టు, ఆ తర్వాత ఆదాం కలిసి ఆ ఆజ్ఞాతి గమన చేసినట్టు, ఆ ఆజ్ఞాతి గమన వల్ల జరిగిన పాపం బట్టి దేవుడు శపించినట్టు, ఆ శపించినప్పుడు ఆ మాటల్లో ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం మరి చదువుతామండి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, స్త్రీ సంతానం అంటే మరి యేసుక్రీస్తు ఫాలో అయ్యే వాళ్ళు చెప్తారు. మరి స్త్రీ సంతానం అంటే సంతానం అంటే సాతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చెప్తారు. వీరికి వైరం మరి కలుగజేసినట్టు చెప్తున్నారు. తర్వాత అది నేను తల మీద కొట్టున్నావు, నీవు దాన్ని మడం మీద కొట్టు. ఇక్కడ మడం మీద కొట్టింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు జననం, తర్వాత ఆయన సిలువలో చేసిన యాగం కానీ, తర్వాత పునరుద్ధానుడై వస్తాం కానీ, ఈ శ్రమలుగా భావిస్తే అది మన మీద మనం గమనించవచ్చింది. తర్వాత తల మీద కొట్టినట్టు అంటే ఏంటంటే యేసుక్రీస్తు తన చేసిన సిలువ మరణం ద్వారా సాతాన్ని గెలిచినట్టు, సాతాన్ తల చెత్త కొట్టినట్టు, సో సాతాన్ మన పవర్స్ అని ఆ టైంలో అవి కోల్పోయినట్టు, సో అది యేసుక్రీస్తు ఇది నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం అండి. సో దీనివల్ల ఎందుకు దేవుడు నరకదారిగా వచ్చాడంటే, మరి ఆ పరలోకంలో జరిగిన విషయాన్ని తెలుసు. పరలోకంలో ఆ అభిషిక్తుడైన కేరు, ఆ లూసిఫర్ మరి గర్వించి మరి కొంతమంది దేవతలు తన పోయి మరి ఆయన దేవుని పరిపాలన అంగీకరించకుండా మరి తిరగబడినట్లు, తర్వాత యుద్ధం జరిగి ఓడిపోయి మరి కింద పడిపోయినట్లు. సో దేవుడు విశ్లేషించి ఈసారి ఎవరినో చేయాల్సిన అవసరం లేదు, మన స్వరూపంలో మనం చేసుకుందాం అని చెప్పి చేసుకొని మనకి ఫ్రీ విల్, అంటే మనకి స్వాతంత్ర్యం ఇచ్చాడు. దేవుణ్ణి చూసేసుకోవాలా, లేకపోతే దేవుణ్ణి మనం చెందకు వెళ్ళాలా, లేకపోతే స్వాతంత్ర్యం వెళ్ళాలి, మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు, మనకి స్వాతంత్ర్యం ఇచ్చాడు. సో అందుకని యేసుక్రీస్తు ప్రభువును పంపించినట్టు నరలోకపు దారిగా మనల్ని విమోచించడానికి పంపించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం అండి. సో ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరి జన్మించి తర్వాత మన పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచినట్టు మనం చూస్తున్నాం. తిరిగి లేచి తండ్రి దేవుడి కుడిపాసన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేసినట్టు చూస్తున్నాం అండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఎలా ఉందంటే, రోమా గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే, పాపం చేసి ఇంకా దేవుడు ఆల్రెడీ
చనిపోయి తిరిగి చేసినా కూడా మనం చాలా మంది మన దేవుడు ఎరగకుండా మనం పాపం చేసి దేవుడు ఎరగేసి కూర్చొని మనం కోల్పోతున్నాం. సో దీని గురించి ఇంకా ఒక విషయం చదవాలంటే అపోస్తుల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం. మనుషులకు ఆజ్ఞాపించినారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాను ఏంటంటే దేవుడు ఒక మనిషి రక్షింపబడే వరకు, అంటే రక్షింపబడే వరకు అంటే రక్షణ అంటే ఏంటంటే దేని నుంచి రక్షింపబడుతున్నాం అంటే దేవుని ఉద్యోగం నుంచి లేదా పాపం నుంచి రక్షింపబడుతున్నాం. మరి రక్షణ అంటే ఏంటంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువుని మన పాపాల నిమిత్తం మన కోసం చనిపోయి తిరిగి ఇచ్చినట్టు అది నమ్మితే చాలు రక్షణ పొందినట్లు అనిపిస్తున్నారు. కానీ మన పాపాలని ఎప్పుడు వరకు క్షమించడానికి రెడీగా ఉన్నాడంటే, క్షమించడానికి రెడీగా ఉన్నాడంటే మనం యేసు ప్రభు తెలియని వారికి ఆయన చూసి చూడనట్లు వదిలేయడానికి రెడీగా ఉన్నాడు. అంటే తెలుసుకునే దాకా మన పాపాలన్నీ ఎన్ని పాపాలు ఉన్నా కూడా, అది ఎంత పెద్ద పాపం అయినా కూడా ఆయన చూసి చూడనట్లు వదిలేయడానికి రెడీగా ఉన్నాడు తెలుసుకునే దాకా. ఇంకా ఇంగ్లీష్ లో అయితే గాడ్ వింటాడు అంటే కనబడ్డాడని చెప్పి చెప్తున్నారు. కానీ వాళ్ళు తెలుసుకున్న తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత రక్షణ వారికి చెప్పి మన పాప నిమిత్తం యేసుక్రీస్తు చనిపోయాడు తిరిగి వేసాడు మీరు నమ్మాలి, ఇంకా దేవుని తరపు తిరగాలి, ఇంకా పశ్చాత్తాపం అంటే మనం చేసే పాపాల నుంచి తిరిగి దేవుని తట్టు తిరిగి మరి జీవించాలని చెప్పి దేవుని అనుసారంగా దేవుని అనుగుణ కమాండ్మెంట్స్ అనుకూలంగా మనం జీవించాలని చెప్పి చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా తెలిసి పాపాలు చేస్తే ఏమవుతుంది మన పరిస్థితి అంటే నేనే పరిస్థితి కాదు, మరి ఇంకా పరిస్థితి ప్రతి ఒక్కరు చనిపోయేదాకా మరి పరిస్థితి పడుతున్నాం. మరి ఆ 10 గంటల గురించి మీకు చెప్తే ఒక 5 గంటలకి పరిస్థితి నూనె ఉండగా 5 గంటలకి నూనె ఉండదు. పరిస్థితి చివరి దాకా ఉండాలి మన జీవితంలో. కాకపోతే మనకి ఆ కండిషన్ అంటే పాపం మనం చేస్తున్న పని పాపం అని తెలియాలంటే మనలో దేవుడు ఉండాల్సిందే. దేవుడు లేకపోతే మనం చేసేది పాపం అని మనకు తెలియదు. సో ఒకవేళ తెలిసి మనం పాపం చేస్తే ఏమవుతుంది మన పరిస్థితి ఏంటి అని చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 29 సో ఓకే చాలండి. అంటే ఇప్పుడు మనం తెలిసి చేసిన పాపాలు ఎలా ఉంటాయంటే దేవుని కుమారునే బాధకు సోకినట్టు, తర్వాత పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తం అపవిత్రపరుచున్నట్టు. సో ఇట్లాంటి దుస్థితికి మనం వెళ్ళకుండా ప్రతిరోజు మనం చేసిన పాపాలను ఒప్పుకోవడమే కాదు, పశ్చాత్తాపం రిపెండెన్స్ దేవుడు కావాల్సింది. రిపెండెన్స్ అంటే ఇంకా వాటికి చేసిన పాపాన్ని మనం చేయకుండా దేవుడి కంప్లీట్ గా తిరగకపోతే ఇలా చేస్తామని చెప్పి దేవుడికి అప్పుడు కేవలం గర్వానికే ఒక కేరుని అంటే తిరగబడ్డాడు అనుకోండి, అంత పెద్ద పనిష్మెంట్ వచ్చింది. ఇంకా అనగా సభ్యులకి కేవలం ఒక అబద్ధం చెప్పినట్టు కొన్ని ఎగ్జాంపుల్ కొన్ని జడ్జ్మెంట్స్ ఉంటాయి. సో అది తెలిసి మనం చేస్తే ఇట్లా మన దుస్థితి ఇలా ఉంటుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సో ఈ క్రిస్మస్ సమయంలో మరి దేవుడు ఎక్కువ మరి నవ్వుదారిగా అంటే ఇక్కడ ఈ విషయాన్ని మీకు ఇక్కడ జరిగింది చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవుడి మాట దీవించింది.